నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 10 రోజులు పూర్తయింది. ఈసారి బీజేపీ రాజధానిపై విజయకేతనం ఎగరవేసింది. అంతా బాగానే ఉంది, కానీ సీఎం ఎవరనేది ఇంకా తేలడం లేదు. దీంతో సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ గ్యాప్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా టూర్లను కంప్లీట్ చేసుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఎంపిక ఆలస్యమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఓ మహిళకు అప్పగించాలనే యోచనలో ఢిల్లీలోని బీజేపీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. ఈ రోజు బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత రానుంది. మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నాయకులైన నితీష్ కుమార్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్ వంటి నేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, భారత్లోని విదేశీ దౌత్యవేత్తలు హాజరు కానున్నారు. రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. గతంలో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా పనిచేయడంతో పాటుగా కౌన్సిలర్గా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అంతేకాకుండా ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ పెద్దలతో ఎక్కువగా సంబంధాలు ఉండడంతో ఈమెను ఎంపిక చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. అందుకోసమే ఢిల్లీ సీఎం పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం. అందులో పార్టీ కోసం కష్టపడిన రేఖా గుప్తాను అధిష్టానం పెద్దలు పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అదే ఫార్ములాను ఢిల్లీలో కూడా అమలు చేయడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాకు అవకాశం దక్కుతున్నట్లుగా సమాచారం. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.